వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. కాలం పరిష్కార కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు ఓ పరిష్కార మార్గం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుంది అనేది చాలా మంది నమ్మకం. అలాంటి వారికి ఒక శుభవార్త అనే చెప్పాలి. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, వ్యాపార, విద్య, వివాహ, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా ఈరోజు ఆ పరిష్కార మార్గానికి సుగమమైన మార్గం చూపించడానికి ఈరోజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మనతో పాటు దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారు. నమస్తే గురువుగారు. ఆశీర్వాదం అమ్మా. మరి మీకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే మీ జన్మ నక్షత్రాన్ని బట్టి గురువుగారు మీ పరిష్కార మార్గం తెలియజేస్తారు. కాబట్టి మీరు స్క్రీన్ పైన ఏవైతే నంబర్స్ కనిపిస్తున్నాయో ఆ నంబర్స్కి ఇప్పుడు లైవ్ ద్వారా కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఒకవేళ లైవ్లో ఎక్కువగా మాట్లాడలేకపోయినా, లైవ్లో కాల్ కలవలేకపోయినా కూడా ఏవైతే స్క్రీన్ పైన నంబర్స్ కనిపిస్తున్నాయో అవి గురువుగారి పర్సనల్ నంబర్స్. ఆ నంబర్స్కి మీరు మార్నింగ్ టైంలో కాల్ చేస్తే కనుక మీకు ఎక్కువ టైం ఇవ్వగలుగుతారు. అండ్ ఒకవేళ నేరుగా కలవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలిస్తే కనుక చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు గురువుగారు. ప్రత్యంగిర సాధన గురించి పూర్తి వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా? శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనమగ్ని సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆ పరమేశ్వరుడు అన్ని విద్యలు కూడా ఋషుల చేత సృజించబడినటువంటివే. ఆంగీరస, బారహస్పత్య, ఈ వీళ్ళల్లా దీంట్లో ఆంగీరసుడు సృజించినటువంటి విద్య ప్రత్యంగిర విద్య. ఇది అతి ఉన్నతమైనటువంటిది, అత్యంత సాధన క్లిష్టమైనటువంటిది కూడా. ఈ విద్యని చాలా తక్కువ మంది వాటి రోజున హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు చాలామంది మేము చేస్తాం చెప్పుకుంటూ ఉండవచ్చు. కానీ ఏంటంటే ఈ మధ్యనే కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి కూడా అక్కడ స్టేడియం గ్రౌండ్స్లో ఈ సామూహికంగా పెట్టారు. సరే, ఏం చేశారు వాళ్ళు ఏమిటనేది విషయం వదిలిపెడితే ఆయనకి నేను కూడా అత్యంత సన్నిహితుడిని. ఈ విద్య నేను 45 ఏళ్ల క్రితమే ముందుగా మంత్ర సాధనకు వచ్చేటప్పటికి ఈ విద్యతోనే సాధనకు వచ్చాను. గణపతి చెప్పిన తర్వాత ఈ విద్య చెప్పారు. మా పరంపరలో పైన 3 తరాల నుంచి ఈ విద్య ఉన్నది, మధ్యలో అది గ్యాప్ వచ్చింది అనే ఉద్దేశంతో సరే క్లిక్ అయింది. మొత్తానికి తొందరలోనే ఏ విధమైనటువంటి వైదికమైనటువంటి నాకు తెలియకపోయినా కూడా ఆ మహాతల్లి అనుగ్రహంతో దీన్ని సాధించుకోగలిగాను. ఆ మంత్రసిద్ధి వచ్చింది. అక్కడి నుంచి కొన్ని వేల హోమాలు, కొన్ని వేల కార్యక్రమాలకి అతి క్లిష్టమైనటువంటి కోర్టులో ఉన్నటువంటి కేసుల్లో, అవి 20 సంవత్సరాలు కూడా సాగినటువంటి కేసుల్లో కూడా సరైనటువంటి పాజిటివ్ రిపోర్ట్, జడ్జిమెంట్ వచ్చేట్టుగా చేయగలిగినవి. అన్యాక్రాంతమైనటువంటి ఆస్తులు, ఇటువంటివన్నీ స్థిరచరాస్తులన్నీ కూడా మళ్ళా స్వాధీనం అవటం, ఇలాంటి అనేక కేసులు. ముఖ్యంగా ప్రత్యేకంగా దానికోసం శ్రద్ధ పెట్టి అమ్మవారి, అంటే ఇప్పుడు అవకాశం దొరకట్లేదు కానీ అమ్మవారి కలశారాధన చేస్తుండేటప్పుడు, కలశారాధన ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు మామూలుగా ఇది విష్ణుకృత్య, బ్రహ్మకృత్య, శివకృత్య, ఈ 3 తత్వాలతో ఒక కృత్యని ప్రేరేపించి దాన్ని ఏ కామ్యం కోసమైనా చేసుకోవచ్చు. అట్లనే అందుకుని దీన్ని దుర్వినియోగం కాకుండా ఇప్పుడు ఒక దీంట్లోకి వచ్చేవాడు ఖడ్గమాల అర్చన ప్రీతాయ నమః అని చెప్పి నామం చెప్తుంది. అంటే ఇప్పుడు చండీలో ఉండేటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి లలితాహాస్యం కంటే ముందు ఖడ్గమాల అర్చన కూడా దీంట్లో అమ్మవారికి ప్రీతికరమైందంటే మొత్తం వచ్చినవన్నీ కూడా శాశ్వతంగా అమ్మవారి యొక్క అంశలే, కానీ ఏ విధమైనటువంటివి విడి అయినటువంటివి మాత్రం కావు. కాబట్టి ముందు అట్లా ఆ దృష్టితో ఆలోచించి ఇది శత్రువు నాశనం చేస్తుంది అనేటువంటి భావన, ఆ శత్రువు నీకు శత్రువు అయితే అవుతాడు, కానీ ఆ భగవద్ దృష్టిలో వాడు శత్రువు అవునా కాదా అని నిర్ణయించవలసింది ఆ అమ్మవారే కానీ నువ్వు కాదు. కాబట్టి నీ బాధల నుంచి, బరువుల నుంచి నన్ను బయటపడేయమని చెప్పి అమ్మవారిని కోరుకోవాలే, కానీ అవతలవాడు ఎవడో దెబ్బతినాలి, నా గొప్పతనం నిలవాలనే ఇదితో మాత్రం, ఆ స్వార్థ బుద్ధితో మాత్రం ఈ విద్యను ఎవరు అభ్యసించవద్దు. అండ్ మోరోవర్ గురుముఖత రావాల్సిందే, కానీ పుస్తకాల్లో చదివితే మన యూట్యూబ్లో చూశాను ఈ యొక్క ప్రత్యంగిర అర్చన అష్టోత్తర నామాలని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా లేదు, చెప్పిన వాళ్ళు ఇంగిత జ్ఞానం ఉందా లేదని నాకు అనిపిస్తోంది. ఇవి అసలు అతి రహస్యంగా ఉంచవలసిన విద్య, బయట పెట్టకూడని విద్య. ప్రత్యంగిర చేసేవాడిని పంచన ఉండకూడదు, దానిపైన ఉన్న స్టెప్ ఉపాంగిరను చేసేవాడిని ఊళ్ళో ఉంచవద్దని చెప్పేసి ఒక నానుడి ఉంది. అంత తీవ్రమైనటువంటి విద్య ఇది. అటువంటి విద్యని కేవలం దాదాపు నేనే గొప్పవాడిని అన్నట్టుగా ప్రత్యంగిర నాకు వచ్చు అని చెప్పేసి ప్రతి వాళ్ళు చాలా ఉత్సాహపడిపోతూ
దీని పేరు చెప్తున్నారు, ఎండుమిరపకాయలతో హోమం అనేటప్పటికల్లా అబ్బో అది ఒక చాలా గొప్పమైన విషయం అని చెప్పి ఆ ప్రాపగండాలు చేసుకుంటూ దానికి ఒక బిరుదులు వాళ్ళే తగిలించుకుని ఈ ప్రత్యంగర కోసం అని చెప్పి తాపత్రయపడుతున్నారు. సామూహికంగా ప్రత్యంగర చేస్తామంటే అంత బుద్ధి తక్కువ ఇంకోటి లేదు. ఎందుకంటే ఈ సామూహికంగా చేసి ఎవరికి ధార పోస్తావు? నేను మొన్న చెప్తున్నాడు స్టేడియం గ్రౌండ్స్లో చేశారంటే ఎవరికి ధారదత్తం అయింది ఆ ఫలితం? ప్రత్యంగరుని ఆవాహన చేసినప్పుడు ఆ మహాతల్లి వచ్చి నీ కామ్యం ఏంటని చెప్పి కూర్చున్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి సత్కారాలన్నీ కూడా చేసిన తర్వాత ఎవరికి ఏది అన్న అర్హత ఆమె ఇస్తుంది. కాబట్టి వాళ్ళకి ధారదత్తం చేయాలి చేసేటువంటి వాళ్ళు, ఆ ఫలితం వాళ్ళకి దక్కాలని. నీకు దక్కేవి డబ్బులే, నువ్వు దేనికోసం చేస్తున్నావు? ఆయాచితంగా ప్రజాశ్రేయస్సు కోసం, దేశ రక్షణ కోసం చేయటం లేదే. ఈ దేశ రక్షణ కానీ ప్రజారక్షణ కానీ ఎప్పుడు చేశాను? కుర్తాళంలో 2021 సంవత్సరంలో 40 రోజుల పాటు నిత్యం ప్రత్యంగర చేసేవాడిని నేను. గురుగారు అక్కడికి వెళ్ళంగానే పీఠాధిపతి ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో నువ్వు మీరే చేయండి శర్మగారు రోజు అని చెప్పంటే హోమం చేస్తుండేవాడిని. అమావాస్యకు వచ్చేటప్పటికల్లా విపరీతమైన జనం వస్తుండేవాళ్ళు. ఈ మధ్యాహ్నం పూట అక్కడ ఉన్నట్టుంటే ఆ జనమంతా కూడా వచ్చి ఆ ప్రసాదం కోసం అని చెప్పేసి, ప్రసాదం కోసం అంటే ఈ మిరపకాయలు వేసి చేసేటువంటి హోమానికి బదులుగా మేము ప్రత్యేకంగా అక్కడ ఎక్కువగా దొరుకుతుంటుంది కాబట్టి ఆ మామిడికాయలతో ఆవకాయ కల్పించేసి ఆవకాయని అన్నంలో కలిపి అది హోమంలో చెరువులాగా వేస్తుండేవాడిని. దాని ప్రసాదం మిగిలిన శేషం ప్రసాదం కోసం అని చెప్పి అక్కడ ఉన్న జనమందరూ కూడా 12 గంటలకు నా కోసం ఎదురు చూసేవాళ్ళు. అది అయిపోగానే ఆ ప్రసాదం తీసుకుని భోజనానికి వెళ్ళేవాడు. అటువంటి దాంట్లో మరి మాధుర్యం ఏం కనపడింది, ఏం తెలిసింది అనేటువంటిది వాళ్ళకే తెలుసు, కానీ నేనేం విత్తరణగా చెప్పలేను దాన్ని. ఇటువంటి శివకృత్య, ఈ ప్రేరణ ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళ మీద ప్రయోగం చేయాలి అంటే ఆ ప్రయోగం సానుకూల పడాలి, దాని కామ్యం నెరవేరాలి అంటే ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇలాంటి వాటిలో కొన్నిట్లో నేను ఈ కేసులో చేస్తున్నాను. చేసిన వాటికి ఆటోమేటిక్గా ఆ జడ్జిమెంట్ మనకి మామూలుగా కోర్టుకి వెళ్ళిన ఇద్దరు కూడా నాదే కరెక్ట్ అని అనుకుంటారు, కానీ దెర్ ఇస్ అ ప్రాపర్ జడ్జ్. ఎవరైతే ఆ పైన ఉన్నారో ఆ జడ్జే నిర్ణయిస్తాడు వీడికి ఏది న్యాయం ఏది అన్యాయం, ఎవరి పక్షాన నిజం ఉంది ఎవరి పక్షాన అబద్ధం అని చెప్పేసి వాడే. అట్లనే అమ్మవారు నువ్వు ఎంత మొత్తుకుని ఇన్ని సంకల్పాలు చేసినా భౌమాంతరిక్ష మహోత్పాతాది అద్భుత దర్శనాది దుష్టారిష్ట దుష్టగ్రహపీడ నివారణార్థం నిజమే చేసుకో, బాధలేదు, కానీ నీకు ఎంతవరకు సానుకూలం ఉంటుంది అనేటువంటిది నిర్ణయించవలసింది అమ్మవారే. రాహుకి ఎట్లా దుర్గా 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 అని చెప్పంటారు, ఇది ప్రత్యంగురు కూడా ఒక దుర్గా అవతారమే ఇది కూడా. కాబట్టి దాంట్లో తీవ్రమైనటువంటి విద్య కాబట్టి కొంచెం పాపులారిటీ ఎక్కువ ప్రాతినిధ్యం వచ్చింది ఈ విద్యకి. ఈ విద్య చేసేవాళ్ళు కూడా చాలా సాధనలో చాలా కష్టాలు పడవలసి వస్తుంది. ఆ పరీక్ష విపరీతంగానే చేస్తుంది అమ్మవారు. అంత తేలిగ్గా సాధన సిద్ధిలోకి రాదు, మంత్రసిద్ధిలోకి రాదు. వచ్చిన తర్వాత క్షణమాత్రం స్మరణ చేసి కలిసి స్థాపన చేసి, నేను ఎప్పుడు కూడా పూల కన్నా ప్రాతినిధ్యం భస్మానికి ఇచ్చేవాడిని. ఈ శివాలయంలో ఏదైతే శివుడికి భస్మంతో అభిషేకాలు భస్మంతో ఇవన్నీ చేస్తుంటారో అర్చన చేస్తుంటారో లయకారకుడైనటువంటి శివుడి యొక్క భస్మమే ఇక్కడ అమ్మవారికి అభిషేకం అర్చన చేసినప్పుడు ఈ చిటికెడు భస్మాన్ని వాళ్ళకి కాస్త పిల్లలు గాలి ధూళి వచ్చిందని కానీ ఇలాగ ఎవరెవరో బాధపడుతూ మాకు వివాహాలు కావటం లేదని కానీ ఇలా లేకపోతే శత్రువులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని కానీ ఇలా ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినాయని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వస్తున్నారని కానీ ఇలా వచ్చిన వాటిని ఆ భస్మం ఇచ్చిన ఎగురెప్పుడు స్పేర్లో ఉంటూనే ఉంటుంది. ఆ భస్మం ఇచ్చి కాస్త మొహాన్ని బొట్టుకు పెట్టుకుని వెళ్ళండి, మీరు వెళ్ళినటువంటి పనులు తేలిగ్గా అయిపోతాయని చెప్పి ఇట్లానే సాఫ్ట్వేర్లో సడన్గా నేను వేరే ఉద్యోగం వచ్చిన మానేస్తున్న వాళ్ళని కంపెనీ వాళ్ళని కూర్చోబెట్టి 4 లక్షలు కట్టిగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీళ్ళ 3 నెలల నోటీస్ లేదు కాబట్టి అని చెప్పినటువంటి కేసుల్లో ప్రాక్టికల్గా ఇవి చెప్పి దాన్ని చేసినటువంటివన్నీ ఈ సాధన యొక్క ఫలితాలు, ఈ మంత్రసిద్ధి వల్ల వచ్చినటువంటి అనుగ్రహం. కాబట్టి ప్రత్యంగర సాధన చేయదలుచుకున్నవాడు ప్రత్యంగరామ ఆశ్రిత కల్పవల్లీం సమస్త కళ్యాణ గుణాభిరామం సురాసురైచ్యుత హత్యత ఫలానంద పాదపద్మమయీం నమామి ప్రత్యంగరే జగన్మాత జయశ్రీ పరమేశ్వరి తీవ్ర దారిద్ర దుఃఖం మే క్షిప్రమేవ హనాంబికే ప్రత్యంగరే మహాకృత్యే దుస్తరాపన్ నివారిణి సకలాపత్ నివృత్తిమే సదాత్వం గురు సర్వదా. ఈ ప్రత్యంగరే మహాఘోరే పరమంత్రాది కృత్రిమాన్ పరకృత కృత్య యంత్ర మంత్ర తంత్ర జాలం ఛేదయ. ఎవరు ఏ ప్రయోగం నీ మీద చేసుకున్నాడు ప్రత్యంగ సాధన చేసేవాడి మీద ఇలాంటివేమీ ఎదురుగా వచ్చి చేసినా కూడా పని చేయవు, వాళ్ళకి ఆ తట్టుకొని నిలబడగలుగుతారు. కాబట్టి ప్రత్యంగర యొక్క మహాశక్తి ఆ గొప్పతనం అటువంటిది. కాబట్టి ప్రత్యంగర విద్యని గురుముఖత వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది గురు నిర్ణయించాలి. ఏ నక్షత్రాలకి విద్య
సాధనలోకి వస్తుందనేది కూడా ఆ గురువే నిర్ణయిస్తాడు. దాని ప్రకారం ముందు సెల్ఫిష్గా కాకుండా మనకి రక్షణ కావాలి, నా పనులలో ఆటంకాలు లేకుండా నాకు జీవనం సాగాలి అనుకునే కోరికతో కనుక చేసుకుంటూ పోతే మంత్రసిద్ధి వస్తుంది. లేదు ఇప్పుడు ఇవాళ రోజు మేము ప్రొఫెషనల్ అయ్యాం 40 ఏళ్ల తర్వాత, కానీ సహజంగా ఏంటంటే ఎవరికో కామెంట్ చేస్తున్నాం, నిజమే బాగానే ఉంది, చేసి చివరికి ధారాబాయి, నేను చెప్పాను కదా ధారాబాయికి తప్పదు కదా, వాళ్ళ కోర్టు కేసు కోసం అని చెప్పి గెలిచారు. గురుగారు ఇంటికి రండి అని చెప్పి వాటేసుకుని అయ్యా మేము 20 ఏళ్ళ బట్టి బాధపడుతున్నాం, కేసు మేము గెలిచామని చెప్పి వాడు ధారాదత్తం చేసిన దానికి ఫలితం డబ్బుల రూపాయన ఇస్తున్నారు. కాబట్టి డబ్బులు నాకు దక్కుతున్నాయి, పూర్తి అనుగ్రహం అమ్మవారి వాళ్ళకి దక్కింది. అందుకని ఆ యొక్క అది తాత్కాలికమే, అది 40,000 ఇచ్చినా 4 లక్షలు ఇచ్చినా కూడా అది తాత్కాలికమే కాదు, అది శాశ్వతం కాదు మంత్ర విద్య. ఇది కాదు, ఏ మంత్ర విద్య చేసినా కూడా ఇది నాకు పర్మనెంట్గా ఉండాలి, నాతో అమ్మవారు ఉండాలి, నన్ను నడిపించాలి అనేటువంటి ధ్యాసతో కనుక చేసినప్పుడు ఎప్పుడు ఏ మంత్ర విద్య అయినా ఫలితాలు ఇస్తాయి. అదే ఆంజనేయుడిలో కూడా ఉన్నటువంటి గొప్పతనం. ఆంజనేయ స్వామికి ఒక విధంగా ఇప్పుడు మాట వచ్చింది కూడా చెప్తాను, ప్రత్యంగ మాదిరే ఆంజనేయ స్వామి గుళ్ళో కనుక మంజు సూక్తంతో అభిషేకం చేస్తూ పానకం, పటిక బెల్లం రసం ప్లస్ తేనె, ఈ 3 వస్తువులతోనే చేసి అది తీర్థం పెట్టుకుని చక్కగా పూజారి గంట పడుతుంది, చేసింది కానీ తేలికైన విషయం కాదు, చేసి అది పాదార్చ అర్ధార్చ పూర్ణార్చ అంటారు ఈ ఆంజనేయ స్వామి చేసే అభిషేకంలో. ఇది చేసి వాళ్ళు కనుక గట్టు మీద కూర్చుంటే ఆటోమేటిక్గా తీర్థం తీసుకున్న ప్రతి వాళ్ళకి ఏ రోగాలు ఏమీ లేకుండా ఆయనే చూసుకుంటాడు అన్నీ కూడా. వాళ్ళు ఎవరు వచ్చి వీళ్ళని ఆశ్రయించవలసిన పని లేదు, వీడేం చేయవలసిన ఘనకార్యం కూడా ఏం లేదు, వీడికి లక్ష్మీప్రదం కూడా అడగకుండానే డబ్బులు వస్తాయి. యాచిచ్చి ఎంత ఇస్తాడు సెడగోరం పెడితే దక్షిణ అనేటువంటి ఆలోచన కూడా చేయవలసిన అవసరం లేదు. కానీ ఇవాళ వృత్తిరీత్యా దేవాలయాలన్నీ కూడా ప్రొఫెషనల్ అయిపోయినాయి. ఇవాళ ఎంత ఆదాయం వచ్చింది, పూజారి జీతం పెంచాలా లేదా, పూజారి టికెట్లు అమ్మిస్తున్నాడా లేదా, ఇవి చూస్తున్నారే కానీ ఆ ఆంజనేయ స్వామి యొక్క నిజ స్వరూపాన్ని సాక్షాత్తు పూర్ణమైనటువంటి నారసింహమే ఆంజనేయుడు. అంటే ఎక్కడో ఒక చోట కానీ ప్రజలు అంటే ఎవరైతే గుడికి వస్తారో వాళ్ళ సమస్యల గురించి ఆలోచిస్తారు, కానీ ఈ డబ్బు గుడికి ఎంత వచ్చింది ఏంటి అనేది చాలా తక్కువ, అంటే ఎక్కువ మంది ఆలోచిస్తారు, తక్కువ మంది ప్రజల కోసం ఆలోచిస్తారు. అందుకని ఇప్పుడు దీంట్లో ఈ ప్రత్యంగిరిలో ఉన్న కారణం సింహముఖీం శివాం భగవతీం పృథ్వర నేత్రోజ్వలాం, దాని సమస్త రుధిర పానోన్నత్తాం పరాం శివాం, సమస్త రుధిరం అంటే ఏ శత్రువు యొక్క ఇదైనా కూడా ఆ రక్తాన్ని పీల్చేస్తుంది అనేటువంటి పీల్చి వాడిని నాశనం చేయమనే దీంట్లో 46 రుక్కులు ఉన్నాయి. దాని తర్వాత కాలాంతరంగా ఇంకో 10-15 రుక్కులు కూడా చేరినాయి. కానీ ఈ 60 రుక్కుల్లో మొత్తం ఉండేటువంటి కదా ప్రతి ఒక్క రుక్కు పారాయణ చేసి కనుక ప్రయోగం చేస్తే కుబేరంతే ముఖం రౌద్రం నందిమామహ జ్వరం మృత్యుం జ్వరం ఘోరం విషం నాశయమే జ్వర, అటువంటిది కనుక 40 రోజులు కరెక్ట్గా చేస్తే చచ్చిపోతాడు వీడు బతకడు అనుకున్న వాడిని కూడా బతికించిన రోజులు ఉన్నాయని నాకు తెలుసు. అంటే వాడికి అనుగ్రహం ఉంది కాబట్టి భగవతి నా దగ్గర రప్పించగలిగింది, ఆ మంత్రం చేయించగలిగింది. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. నేనేదో పెద్ద ఇదిలాగా చేశాను కాబట్టి వాడు బతికిపోయడం కూడా నా మూర్ఘత్వం అవుతుంది చివరికి. కాబట్టి అది చేయటానికి గైడెన్స్ ఎవరిస్తున్నారు, అన్నోన్ పవర్, యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కంప్యూటర్, ఇది ఎక్కడ ఎవరిస్తున్నారు దానికి. కాబట్టి అది కనుక అర్థం చేసుకుంటే ఆ ఒక్కొక్కరికి కూడా భూతంగచ్చ మహామాయే కృత్యే మాహేశ్వర ప్రియే రిపోర్ బలం నిహత్యాసు పశుపుత్రాంశ నాశీనాశయ, వాడి వంశం అంతా కూడా నాశనం చేయమని చెప్పి రుక్కులో చెప్తోంది. ఇది ప్రయోగంగా చేసేటైతే శత్రువు నిజంగా శత్రువు అయ్యి ఉండి వీడిని భ్రష్టు పట్టిస్తుంటే వాడు సమూలంగా నాశనం అయిపోతాడు, వాడు ఒక్కడ మూలకంగా వాడి కుటుంబం అంతా కూడా నాశనం అవుతుంది. అందుకని ఇటువంటి విద్యను గురించి కొంచెం తీవ్రంగా తర్వాత ఇంకా తెలుసుకోగలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఉంటే వినాలనే ఉంది కానీ మన కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు. వరంగల్ నుంచి తిరుపతి అండి. తిరుపతి గారు నమస్తే అండి. తిరుపతి గారు. సందీప్ అండి మరొక కాలర్. సందీప్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొద్దిగా గట్టిగా మాట్లాడతారు. 77 ఏళ్ళ నా గొంతు కన్నా హీనంగా ఉంటే ఎట్లా స్వామి, పెద్దగా చెప్పండి. అదే అది ఈ మాత్రం సౌండ్ ఎందుకు చెప్పవు, చెప్పు నీ గురించి ఏం కావాలి, నీకు నక్షత్రం ఏంటి, నీ నక్షత్రం ఏంటి? శతభిషనా? ఓకే. ఏం చేస్తున్నావు? బీటెక్ కావటం లేదా, అయిందా? థర్డ్ ఇయర్ చేస్తున్నావా? ఏంటి బ్యాక్లాగ్స్ ఉన్నాయా? మరి ఇంకా ఇప్పుడు డౌట్ ఏంటి నీకు? బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలా, బిజినెస్ లాంటి ఏమైనా చేయొచ్చా? నీ నక్షత్రానికి
వ్యాపారంలో నీకు కోపం ఉంది ఎక్కువ కావునా కదా? ఇదొకటి చెప్పు ఓపెన్గానే, దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీకు సహజమైనటువంటి లౌకికం లేకుండా కోపం ఎక్కువ ఉంది. నువ్వు చదివిన తర్వాత వ్యాపారం అంటే జనంలోకి వస్తావు. జనంలోకి వచ్చినప్పుడు నీ కోపంతో ఏం తట్టుకోగలుగుతావు దీన్ని. కాబట్టి వ్యాపారం కన్నా నీకు ఆ గ్రేడ్లో వచ్చేట్టుగా, క్యాంపస్ సెలక్షన్లో వచ్చేట్టుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం చాలా మంచిది నాయన. ఆల్ ది బెస్ట్, క్యారీ ఆన్. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. మీరు ఇందాక మాట్లాడుతూ ఉన్నప్పుడు మన్యు సూక్తం గురించి చెప్పారు. అసలు మన్యు సూక్తము నోరు అనేది అసలు తిరగదు గురువుగారు. ఒకవేళ మన్యు సూక్తం చదవాలంటే చాలా కష్టము. ఒకవేళ దీని గురించి అంటే 16 రుక్కులు కూడా మన్యు సూక్తంలో చాలా క్రిటికేస్తే మన్యో బృహద్ వజ్రసాయిక సహవోజ పుష్యతి, ఇట్లా అది చాలా తీవ్రంగా ఉంటుంది. అది దాని సంకల్పం కూడా అట్నే భూత ప్రేత పిశాచి ఇవన్నీ గణాలన్నిటికీ కూడా నివారణ కోసం, వాటి యొక్క దోష నివారణ కోసం సంకల్పంలో కూడా మా ఇంత పొడుగున సంకల్పం ఉంటుంది. అది ఇప్పుడు కనుక మీరు ఆర్కేపురంలో ఉన్నటువంటి ప్రత్యేక టెంపుల్ ప్రతిష్ఠ చేయించిన వాడిని నేను. నిన్న మనం మాట్లాడుకుందాం అమ్మవారిది. ఆ టెంపుల్లో ఇది ఒకటి నేర్చుకున్నారు ప్రత్యేకంగా ఈ సంకల్పం. ఎందుకంటే ఇంత పొడుగున ఉంటుంది దీంట్లో. ఈ సంకల్పం తీసుకుని ఒక 15 నిమిషాలు 20 నిమిషాల సేపు వాడి చేసి చెప్పిన తర్వాత ఇంకో 15-20 ఆహుతులు వేసేసి లేచిపోమని చెప్తున్నారు వాడిని. అక్కడ పైన బోర్డు మీద మాత్రం ఒకటి ఆంజనేయ స్వామి దీని, ఒకటి ఇదని ఇంకో 4 రకాలు రాసి పెట్టేసి 550 రాస్తే 250 రాస్తే హోమంలో అయిపోతుంది. కానీ ఒక దేవతకి చేయాలంటే మినిమం 1,000 ఆహుతులు పడాలి. 1000 సార్లు ఆ మంత్రంతో ఆజ్యం పడితే కానీ ఆ దేవత, ఆ అగ్నిహోత్రుడు తీసుకెళ్ళి ఆ దేవతకి అగ్ని ద్వారానే మనం ఆవాహన చేస్తున్నాం. కాబట్టి ఆ దేవత దీన్ని తీసుకెళ్ళి ఆ అగ్నిహోత్రుడు ఆ దేవతకు అప్పచెప్తే ఆ ఫలితం అక్కడి నుంచి ఆ దేవత దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి కాల్సి ఉంటుంది చూడమ్మా. ఇంకా మళ్ళా పాపం రాజ్యలక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి. రాజ్యలక్ష్మి గారు నమస్తే అండి. హలో అండి, నమస్తే అండి. చెప్పమ్మా. బాబుది జ్యేష్ఠ నక్షత్రం సారు, 88లో పుట్టాడు. వివాహ ప్రయత్నాలు ఎన్ని చేసినా ఫలితం రావట్లేదు. ఒక 4 నెలలు ఆగమ్మా, అవుతుంది కదా. దాంట్లో ఏం అతనికి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి జాతకం, బాగుపడతాడు. కానీ ఇదేంటంటే ఇప్పుడు అర్ధాష్టమ శనిలో ఉన్నాడు కాబట్టి కాస్త కొంచెం ట్రబుల్సమ్గానే అంటే ఒకటి కుదిరితే ఒకటి మీకు నచ్చక ఇట్లా కొంచెం తాత్సారం అవుతుంది. సెప్టెంబర్ నాటికి అతని మ్యారేజ్ సెటిల్ అయిపోతుంది. నువ్వు కనుక ఇంట్లో ఎక్కడుంటారు? మీరు ఎక్కడుంటారమ్మా? అమ్మా హైదరాబాదు, నాగోల్, ఉప్పల్ బగాయత్. మరి ఇంటే నా ఇంటి దగ్గర దొరుకు నాగోల్. నువ్వు ఒక్కసారి కనుక హైటెక్ సిటీ రాగలిగితే, కొత్తగూడ రాగలిగితే నేను వేరే ఇస్తాను స్తోత్రాలు, అతనికి ఏం చేసుకోవాలనేది కూడా. అన్ని స్తోత్రాలు చేస్తాడండి. బ్రాహ్మిన్స్ మేము, మా ఇంటి పేరు నండూరి వాళ్ళు. బాబు ఏజ్ 88, డేట్ ఆఫ్ బర్త్ 88, ఏప్రిల్ 7. ఓకే అమ్మా. ఇప్పుడు ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. స్వయం బుద్ధి సుఖం చేయవా, గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశక. స్వబుద్ధితో నువ్వు ఆలోచించుకుని నువ్వు ఎంతవరకు చేసుకున్నావు, ఆ చేసుకున్న దానికి ఏం ఫలితం దక్కింది అనేది నీకే తెలుసు. తర్వాత గురుబుద్ధి విశేషత అన్నట్టుగా నేను ఇక్కడ నాకు నువ్వు చెప్పావు దాన్ని. అంటే ఇండైరెక్ట్లీ నువ్వు అమ్మవారికి దాని రిప్రజెంటేషన్ కోసం చెప్పావు. చెప్పింది నీకు అమ్మవారి ఇచ్చిన సమాధానమే నీకు నేను చెప్పాను. దీంట్లో అన్నీ చేస్తాడంటే నువ్వు చెప్తుంటే అంటే నా మీద నువ్వు కామెంట్ చేస్తుంటే నేను ఫీల్ అవ్వాలనా, లేకపోతే నీకు ఏదైనా మంచి చేయటాన్ని వెనక్కి తగ్గాలనా? ఏదో ఆలోచించుకో. ఎందుకంటే నాగోల్ నుంచి ఇక్కడికి రావడం డైరెక్ట్గా రావచ్చు ఇంటికి. అర్థం కాలేదు సార్ మీరు చెప్పింది. అయ్యో ఓకే, ఏం లేదండి రాజలక్ష్మి గారు, మీరు గురుపదేశం తీసుకున్నట్టుగా ఒక గురువు చెప్పిన బోధనలు విన్నట్టయితే మీకు ఫలితాలు త్వరగా కనిపిస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడో వేరే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి గురువు గారిని కలుస్తూ ఉంటారు కదా. మీరు హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి మీరు గురువు గారి ఇంటికి అంటే అడ్రస్ ఉంది, మీరు కాల్ చేయొచ్చు పర్సనల్గా. మీరు రేపు మార్నింగ్ టైంలో కాల్ చేయండి. గురువు గారి అడ్రస్ కూడా స్క్రీన్ పైన కనిపిస్తుంది. మీరు గురువు గారిని కాంటాక్ట్ అయినట్లయితే కనుక మీరు ఏదైతే వివాహం గురించి ఇబ్బంది పడుతున్నారో, బాబుకు వివాహం జరగట్లేదు అని, దానికి తగ్గట్టుగా ఎలాంటి సమస్యలకి సుగమంగా స్తోత్రాలు కానివ్వండి, ఎలాంటి పూజలు చేస్తే తనకి నయమవుతోంది, త్వరగా పెళ్లి జరగడానికి మార్గం అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మీరు వీలైనట్లయితే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి మార్నింగ్ టైంలో కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని నేరుగా కలవండి. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ శ్రీధర్, హైదరాబాద్ నుంచి. నిన్న మొన్న ఎవరికైనా వివాహం అవుతుందని చెప్పానో ఏమో తెలియదు. రాత్రి వాట్సాప్లో వాళ్ళ మొత్తం వెడ్డింగ్ కార్డ్తో సహా వాళ్ళు ఇచ్చారు.
వాడు ఎవరో నాకు తెలియదు, వాడి ఇంటి పేరు నాకు తెలియదు, వాడు మనుషుల ఫోటో కూడా పంపించారు. ఆ ఫోటో మనుషులు కూడా నేను గుర్తుపట్టను. అంటే ఆ భగవత్ అనుగ్రహం దొరికింది వాళ్ళకి. ఆ సంతోషంలో వాళ్ళు వాట్సాప్లో నా కార్డు పెట్టారు నాకు. శ్రీధర్ గారు చెప్పండి. హలో, చెప్పండి సార్. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భావ. చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. అతనిది జ్యేష్ఠ నక్షత్రము. వెరీ గుడ్. 14/7/1981 అండి డేట్ ఆఫ్ బర్త్. ఓకే. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అంటే అతను జాబ్ లో ఉన్నాడు. ఈ మధ్య ఒక 8 months నుంచి జాబ్ పోయిందనమాట. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది అన్నది. ఏమైంది ఆ జాబ్లో? ఏంటి ప్రాబ్లం వచ్చింది? సాఫ్ట్వేరా? ఏమోనండి, అంటే ట్రాన్స్ఫర్ అది కాదు. మళ్ళీ ఎవరో ఒక అతను చెప్తే వాళ్ళకి దీనివల్ల స్టాఫ్ ఎక్కువైందని చేశారో ఏంటో నాకు తెలీదు. వస్తుందండి, మళ్ళీ జాబ్ వస్తుంది. కొంచెం 4 నెలలు గట్టిగా కష్టపడమని చెప్పండి. జాబ్ కోసం ప్రయత్నం చేసుకుంటే అతనికి ఏమి జాబ్ లేకుండా పూర్తిగా ఆటంకాలు ఏమి లేవు. ఆ కొంచెం అర్ధాష్టమ శని కొంచెం ఇప్పుడు శని ఉచ్చస్థితిలో సంచారం మొదలైంది కాబట్టి తొందరలోనే ఉద్యోగం వస్తుంది. వర్రీ కావద్దని చెప్పండి. కాస్త సుబ్రహ్మణ్య దేవాలయంలో ప్రదర్శనలు చేసుకోవడం. సుబ్రహ్మణ్య దేవాలయంలో దేవాలయంలో 21 ప్రదర్శనలు 21 రోజులు ముందు చేయమనండి. మంగళవారం మొదలుపెట్టి 3వ మంగళవారం దాకా రోజు ఒకే టైంలో పొద్దున కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకొని అదే టైంకి చేయవలే. చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ 21 రోజులు అయిపోయిన తర్వాత ఒక అభిషేకం చేయించుకోమనండి. తర్వాత వీలున్నప్పుడు రోజు ఒకసారి దర్శనం చేసుకోమనండి. చాలా అప్పుడు ఇన్ని ప్రవేశాలు అక్కర్లేదు. అతనికి ఖచ్చితంగా తొందరలోనే ఉద్యోగం వస్తే మీరే ఫోన్ చేసి చెప్తారు. రైట్, ఆల్ ది బెస్ట్. మరో కాలర్ అండి, నాగేంద్ర గారు హైదరాబాద్ నుంచి. నాగేంద్ర గారు నమస్తే అండి. మేడం చెప్పండి మేడం. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ నక్షత్రం? ఆరుద్ర నక్షత్రం మేడం. ఆరుద్ర నక్షత్రం. మిథున రాశి. మిథున రాశి. చెప్పమ్మా. అదే విదేశీ ప్రయాణం ఫోన్ వచ్చింది గురుగారు, ఎంతవరకు కరెక్ట్ నేను వెళ్ళడం అన్నది. నాగేంద్ర గారు దయచేసి కొద్దిగా గట్టిగా మాట్లాడండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే బయట కంట్రీకి, వేరే కంట్రీకి వెళ్ళడానికి. అవుట్ ఆఫ్ వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు నువ్వు? ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను గురుగారు. ఏం చేస్తున్నావు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నావు. అవును. ఇప్పుడు నీకు స్టేట్స్ వెళ్ళాలనుందా? అవును అవును గురుగారు. కానీ ఇప్పుడు నువ్వు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులుగా అయ్యాను నేను. ఏంటంటాడు? నువ్వు ఎలా అనుకున్నా ఒకటి నేను చెప్పగలను బాబు, నీకు స్టేట్స్ వెళ్ళే దానికన్నా ఇక్కడ గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు స్థిరమైనటువంటి మనస్తత్వం కనుక ఉండేటైతే నీకు ఆటోమేటిక్గా ఇక్కడే డెవలప్ అవుతావు. నువ్వు ఎక్కడికో పోయి పాకులాడవలసినంత అవసరం నీకు లేదు. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ అండి, నిజామాబాద్ నుంచి శుక్రు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. అబ్బా చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంటి గురించే మేడం, ఇంటి గురించే. ఓకే, మీ గురించేనా? మా భార్య గురించి కానీ, మా బిడ్డ గురించి కానీ. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి పేరు చెప్పి వారి జన్మ నక్షత్రం చెప్పండి. ఫస్ట్ అనుషాబాయి, బి అనుసరాబాయి. అబ్బాయి గురించి. అబ్బాయిది జన్మ నక్షత్రం ఏమైనా ఐడియా ఉందా? అబ్బాయి కాదు మేడం, అబ్బాయి కాదు మేడం. అయ్యా దయచేసి మీరు నాకు రేపు మార్నింగ్ ఇంటికి ఫోన్ చేయండి, నా నెంబర్కి ఫోన్ చేయండి, మీతో వివరంగా మాట్లాడగలుగుతాను. ఇప్పుడు లైవ్లో కష్టం అవుతుంది. ఓకే, అనంతపూర్ నుంచి పుల్లయ్యప్ప. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. మీ నక్షత్రం? ఆరుద్ర. ఓకే. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు మీరు? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వర్తమానంలో? అంటే ఇప్పుడు ఏం చేయలేదు, పొలం ఉంది, అమ్ముడు పోవాలి, దానికి ఏం చేయాలి? అమ్ముడు పోవాలి పొలం అంటే దానికి నేనేం చెప్పగలుగుతాను స్వామి? ఇప్పుడు మీరు నక్షత్రం మంచిదే, కాస్త కోపిష్ట స్వభావం మీది, ఒకళ్ళ మాట వినరు. ఇంకా మంచివాళ్ళు నీకు కట్టుకున్న భార్య సలహా అయినా కనీసం వినండి. అది అమ్ముడు పోతుందా లేదా అని చెప్పి ఆమె మీకు డైరెక్ట్ చేయగలుగుతుంది.
లేకుండా మీరు వ్యాపారంలో దిగి మీ వ్యాపారంలో అయితే మీరేం సక్సెస్ కాలేరు. అది మీరు మీకు కోపం వచ్చినా నేను చెప్పగలిగింది అమ్మవారు నాకు చెప్పేది అదే, మీ నక్షత్రానికి మీరు వ్యాపారంలో మాత్రం ఏ విధంగానూ పనికిరారు. ఆల్ ది బెస్ట్. ఇంకా మనం ప్రత్యంగిరి గురించే మాట్లాడుకుంటూ ఉన్నాము. మన్యు సూక్తము, హనుమాన్ చాలీసా ఇవన్నీ అభిషేకాలు చేస్తూ ఉంటే కనుక మనకి అంటే మన్యు సూక్తం అనేది ప్రధానంగా శత్రుపీడ వినాశనం అని అంటారు. అది వింటే కనుక శత్రుపీడ ఎవరు శత్రువు? రోగాలు. అక్కడికి వచ్చేటప్పుడు కాన్సెప్ట్ రోగాలు ఒకటే శత్రువు నీకు. ఓకే. అంతర్గతంగా ఇక్కడ ప్రత్యంగరకు వచ్చేటప్పుడు కాన్సెప్ట్ వేరు. ప్రత్యంగరలో నీకు సావు నుంచి ఇది దాకా కూడా మొత్తం మృత్యుదోషాలతో సహా పోగొట్టి ఉన్నత స్థానంలో ఉంచగలిగినటువంటిది ఆ దాంట్లో తర్వాత ఉన్నటువంటి రూపాంగంలో విశ్వామిత్రుడు ఇచ్చేసినటువంటి సుబ్రహ్మణ్యాస్త్రమే ఉంది. దశ దిశలు బంధం చేసి వాడిని కాపాడుతుంది. అటువంటి విద్య దానికిన్ను ఈ కాన్సెప్ట్కి చాలా తేడా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి కేవలం రోగనాశనం ముందు మనిషికి. అండ్ మోరోవర్ ఇంకొకటి చెప్పచ్చో చెప్పకూడదు కానీ సహజంగా ఆంజనేయుడిని యొక్క ఎక్కువ ఆరాధన చక్కగా నిష్కల్మషంగా మనశుద్ధితో కనుక చేసేటైతే భూత భవిష్యత్ వర్తమానాలు ముందుగానే తెలుస్తూ ఉంటాయి, తెలుసుకోగలుగుతారు. ఈ సోకాల్డ్ పీఠాధిపతులందరికీ కూడా అంతర్గతంగా సుబ్రహ్మణ్యం ఒకటి, ఈ ఆంజనేయుడు ఒకటి, ఈ రెండు ఉపాసనలు ఉండి తీరుతాయి కానీ బయటికి చెప్పరు. ఎందుకంటే ఒక మనిషిని చూడగానే ఆయన చూడగాండి అడిగాడండి నువ్వు ఇట్టానా అని అడిగాడు. ఎట్లా అడిగాడు? ఆ శక్తి వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాయుభక్షకులు. ఇవి నువ్వు పాలు పోసి ఇది పెట్టిన సుబ్రహ్మణ్యానికి ఆ పాలు ఆయన ఇది ఆహారము కాదు, ఆంజనేయుడికి వాయువే ఆ ఆహారం. కానీ అక్కడ నువ్వు పెట్టే పళ్ళు ఫలాలు ఇవన్నీ కూడా వాళ్ళకి వాయుభక్షకులు కాబట్టి అతీంద్రియ శక్తులు తెలుసుకోవాలనుకుంటే దాని మూలంగానే నీకు రోగనాశం కూడా చేయగలిగినటువంటి వాళ్ళే. అందుకని మంజు సూక్తానికి ప్రత్యంగరకు కూడా చాలా వేరియేషన్ ఉంది. అంటే సందర్భాన్ని బట్టి ఈ మంజు సూక్తం చేయవలసి వస్తుంది. అందుకనే ఎప్పుడే డిసైడింగ్ ఫ్యాక్టర్ చేసేటువంటి కర్త వాళ్ళ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి. ఇప్పుడు నేను ఆరుద్రాన్ని అడిగినా, ఇంకోటి అడిగినా, శతభిషం అని అడిగినా, ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళ బై నేచర్ వీళ్ళంతా రీసెర్చ్ చేస్తున్నాం. ఈ నక్షత్రాల యొక్క ఎట్లా ఉంటుంది ప్రభావం, వీళ్ళ యొక్క ప్రవర్తన, దాన్ని బట్టే అమ్మవారికి నివేదించేటప్పుడు ఆమె చెప్తోంది ఇది కాదని సలహా ఇవ్వు నాయన అంటుంది. నేనేం నిమిత్తం మాత్రం నేను మధ్యలో ఐఎమ్ ఓన్లీ ద మీడియేటర్ టు రిప్రజెంట్ యువర్ ఫైల్ ఆన్ బిహాఫ్ యూ టు ది గాడెస్. కాబట్టి నేనేదో వ్యక్తిగతంగా చెప్పాను మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు. ఇది మీ క్షేమం కోరే నేను మీరు అడిగిన దానికి చెప్తున్నాను. దయచేసి సద్వినియోగం చేసుకోండి ప్రోగ్రామ్, అంతకంటే ఏం లేదు. అలాగే మరొక కాలర్ అండి, నాగేశ్వరరావు గారు నందిగామ నుంచి. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ ఛానల్ శ్రీ శర్మ గారికి ఆయుష్మాన్ భవ. చెప్పండి. నేను రిటైర్డ్ టీచర్ అండి. నేను నూతలపాటి నాయక్ గారిని. మా బాబు నూతలపాటి వంశీకృష్ణండి. పుట్టిన తేదీ 11/1/84 బుధవారం సాయంత్రం 6:40 నక్షత్రం అశ్విని నక్షత్రం 1వ పాదం. నక్షత్రం ఏ నక్షత్రం? అశ్విని నక్షత్రం 1వ పాదం. వెరీ గుడ్. ఎంత ఇప్పుడు వయసు? 40 సంవత్సరాలండి. 40 సంవత్సరాలు. ఏం చేస్తున్నాడు? బ్యాంక్ జాబ్ అండి. మరి ఇంకా పర్మనెంట్ హ్యాపీ? కొన్ని డిస్ప్యూట్స్ వచ్చినాయి ఫ్యామిలీ లైఫ్ లో. ఎట్లా సాల్వ్ అవుతుంది? ఏం రిపీట్ అవుతున్నాయి? డిస్ప్యూట్స్ అంటే కొంచెం గొడవల్లో ఉన్నాడు. ఏమి ఇవన్నీ తాత్కాలికం అండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోమనండి, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదువుకుంటుండమనండి, సుబ్రహ్మణ్య ఆలయంలో కొంచెం. ఎందుకంటే కుజుడు అధిపతి, ఆ కుజుడే ఇప్పుడు రాబోయే రేపొద్దున 9వ తారీఖు కల్లా కాబోయే రాజు ఆయనే అవుతున్నాడు. ఇదే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ రాబోయే క్రోధినామ సంవత్సరంలో అంతర్గతంగా బాహ్యంగా కూడా తగులాట్లు ఇవన్నీ ఎక్కువైపోతాయి. జన మధ్యలో, భార్యాభర్తల మధ్య కానీ, రాజ్యాధికారంలో వాళ్ళ మధ్య కానీ అనేకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ అశ్విని భరణి కృత్తిక నక్షత్రం మొదటి పాదం వరకు వీళ్ళ వరకు అఖండమైన తెలివితేటలు, అఖండమైన సంపాదన అనే ఉంటుంది. అనవసరమైన వాటిల్లో తలదూర్చకుండా ఉండమనండి. సాధ్యమైనంత వరకు నిమిత్త మాత్రంగా ఉంటూ ఆ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోమనండి. ఆ కుజుడు అన్నిట్లో అనుగ్రహిస్తాడు. ఆల్ ది బెస్ట్. కెరీర్. ఓకే గురువు గారు, ఇప్పటివరకు చక్కటి మా కాలర్స్కి సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇది ఇవాల్టి కాలం పరిష్కార కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.